సంవత్సరాలు ఈ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఏం చేసిండు? గుండెల మీద గుద్దిండు, పునాది రాళ్ళు వాచిపోయిండు. పాలమూరు జిల్లా వచ్చినప్పుడల్లా నేను చెప్పేది ఉపన్యాసాలలో, ఈ సమైక్య పాలకులు వాతిన పునాది రాళ్ళు తీసుకుపోయి కృష్ణానదిలో పడేస్తే పెద్ద డ్యామ్ తయారవుతుంది అని నేను చెప్పేది. శిలాఫలకాలు వేసినారు తప్ప పనులు చేయలే. అటువంటి దుర్మార్గుడు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నీచాతి నీచంగా దిగజారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు తెస్తా ఉన్నారు. మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తామా తెలంగాణ ఆత్మగౌరవాన్ని? మీరందరూ చెప్పాలి. దరఖాస్తు తీసుకుని మేము అమరావతికి విజయవాడకు పోదామా? అమరావతి గులాములం అయిదామా? తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగాలన్నా ఢిల్లీలో జరగాలన్నా వినబడతలేదు. తెలంగాణలో జరగాలి, అధికారం మన చేతిలో ఉండాలి. ఢిల్లీ గులాములమో విజయవాడ గులాములమో కావద్దు. దయచేసి పట్టు వీడితే ఉన్న గోసి ఊసిపోతుంది. మళ్ళా మొదటికైతాం, ఆగమైపోతాం. మీ బిడ్డగానే మనవి చేస్తా ఉన్నా, ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈయనగాసి నక్కల పాలవుతుంది. మర్చిపోయి ఉంటే, ఏమరపాటుగా ఉంటే, ఈ గద్దలు మళ్ళీ తన్నుకపోతే మళ్ళా పెద్ద భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి పాలమూరు జిల్లా ప్రజలు మీ అందరికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. నేను చెప్పదలుచుకుంటే చాలా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైంది. నాకేం అవసరం రా భయ్, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు. ఎవడు వేధిస్తుండే? నువ్వు చక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నారు. ఓటుకు నోడు దొంగతనం చేసింది నిజం కాదా? నువ్వు పంపితివి ఒక బుడ్డరకాన్ గారు తెచ్చేవాడు దొరికే, అది అబద్ధమా? నిజం కాదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డు లేదా? ఉన్నదా లేదా? మరి నిన్ను ఏ వేధిస్తారు బిడ్డ? చంద్రబాబు నాయుడు అంటాడు, నేను అడిగిన కేసీఆర్ను సోపతుందామని. తెలుగు వాళ్ళట, తెలుగు పేరు మీదనే కదా మా కొంప ఊచుకున్నది. తెలుగు తల్లి తెలుగు భాష అనే 60 ఏళ్ళు మమ్మల్ని దోసుకున్నది ఆ నిశాలనే కదా. తీయగ పుల్లగా మాట్లాడి నేను దోస్తి కలుద్దామని చెప్పిండు చంద్రబాబు నాయుడు. నీతో పొత్త చిచి, బతికుండంగా కూడా కలవం. నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా భస్మం అయిపోతుంది. అంత దరిద్రం ఐరన్ లెగ్గు నీది. మళ్ళీ నీ దోస్తి మాకెందుకు? మేమేదో మా సంసారం మేము చేసుకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం. ఈయనతో పొత్తు కలిసేది ఉండే, పొత్తు కలవకపోతే మా కూటమి వచ్చిందంటాడు. మా కూటమా గూటమా దా, నీ మా కూటమి సంగతి నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ దమ్మేందో మా దమ్మేందో తేల్చుకుందాం. ఇలా ఎన్నికల రంగంలో దూకినాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరు లేడు. అందువల్ల ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇవాళ ప్రారంభమైన ప్రగతి రథం ఆగద్దు, అభివృద్ధి ఆగద్దు, పాలమూరు జలయజ్ఞం పనులు ఆగద్దు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. వచ్చిన కరెంటు మళ్ళా కింద. నిన్న మొన్న చూశారు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ 2 రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకున్నాం. 20 సీట్లు తెలంగాణలో గెలిపించారు, 22% ఓట్లు వేశారు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ఆ ఎమ్మెల్సీ కూడా వాళ్ళకి గెలిపించాం, బీజేపీ అభ్యర్థిని గెలిపించాం. కానీ ఉన్న పక్షాన తెలుగుదేశం పార్టీకి పొత్తు లేదని ఏకపక్షంగా బీజేపీ అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ధర్మమా అని అడుగుతున్నాం. ఎప్పుడు కూడా రాజకీయాల్లో విలువలు ఉండాలి, పద్ధతి ఉండాలి. పద్ధతి లేకుండా ఇష్టానుసారం మీకు అధికారం ఉందని తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. నేను ఆలోచించాను, తెలంగాణలో తెలుగువారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టింది తెలుగు జాతి కోసం పెట్టారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారి కోసం పనిచేయాలని ఈ పార్టీ మన నాయకుడు పెట్టడం జరిగింది. అందుకే నేను చెప్పాను, హైదరాబాద్ మీ అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉందంటే, నాలెడ్జ్ ఎకానమీలో ఉందంటే
అడుగు అడుగున నా శ్రమ హైదరాబాద్ అభివృద్ధికి ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎవ్వరు కూడా కాదని లేరు. ఆ రోజు ఒక దూరదృష్టితో ఆలోచించాను. తెలుగు జాతికి ఒక నగరం ఉండాలి, అందులో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు పోవాలని కాలేజీలు పెట్టడం, సైబరాబాద్ సిటీ నిర్మాణం చేయడం, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావడం, ఇంకో పక్క హైటెక్ సిటీ పెట్టడం, ఇవన్నీ చేశాం. ఈరోజు విభజన జరిగింది. చాలా మంది నన్ను అడిగారు, మీరు బాధపడరంటే కాదు, హైదరాబాద్ అభివృద్ధి చేసింది తెలుగు జాతికి అభివృద్ధి చేశాం. ఈ రోజు అక్కడ ఉంటుంది, ఆ కొండోళ్ళు అనుభవిస్తారు. దానికంటే బ్రహ్మాండమైన నగరాన్ని, ఇంకొక నగరాన్ని నిర్మాణం చేస్తారని అమరావతికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, తెలుగు జాతి కలిసి ఉండాలంటే మీరు ఒక్కసారి చూస్తే మనం బీజేపీతో విభేదించక మునుపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ కూడా కోరారు. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయట వచ్చామో అక్కడి నుంచి బీజేపీ ఎన్డీఏ నాయకులందరూ కలిసి రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. ప్రధానమంత్రి సాక్షాత్తు మీరు చూశారు పార్లమెంట్లో, నాకు మెచ్యూరిటీ లేదని, తెలంగాణ సీఎంకు మెచ్యూరిటీ ఉందని మాట్లాడితే మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నా. మీకంటే సీనియర్ని రాజకీయాల్లో, ఎన్నో రాజకీయ పార్టీలను, ఎన్నో ప్రత్యామ్నాయాల్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే బీజేపీ 2 సీట్లు పార్లమెంట్ ఉంటే మనం 30 సీట్లతో మన నాయకుడి ఆధ్వర్యంలో ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో ఉన్నామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, అది చరిత్ర. ఈరోజు అధికారం ఉండొచ్చు, కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈరోజు తెలంగాణలో మన నాయకులందరూ కూడా ఈ 2 సంఘటన తర్వాత మేము కూడా ఉండాలని మహాకూటమిలో చేరితే దానికి మళ్ళీ నన్ను విమర్శిస్తారు ఈ నాయకులు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఎక్కడ తెలుగుదేశం, ఎక్కడ తెలుగు జాతి ఉన్నా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా అందరినీ ఆదుకుంటుంది తప్ప ఏ ఒక్కరి పట్ల నిర్లక్ష్యత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయ నాయకులు సృష్టించే సమస్యలు అదే కేంద్ర ప్రభుత్వం, ఇంకో పక్క టీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకోవడం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగించుకుని మన మీద దాడి చేయడం. అయినా పర్వాలేదు, మీ అండ ఉంటే, మీ సహకారం ఉంటే కొండనైనా ఢీకొనే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి శక్తి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.